హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షులు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య ధర్నాకు దిగారు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ దశల వారీగా చెల్లిస్తే 2,500 కోట్ల కంటే మించదని వెల్లడించారు. స్కాలర్షిప్ పెంచక ఇప్పటికీ 8 ఏళ్లు అవుతుందని, ఇంకా విద్యార్థులకు చేయూత అందకపోవడం శోచనీయమన్నారు. కాలేజీల్లో ఫీజు చెల్లించకపోతే పాస్ అయిన సర్టిఫికెట్లను విద్యార్థులకు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పిల్లల యొక్క ఫీజులను స్కాలర్షిప్లను మంజూరు చేయాలి. దాదాపు 2,000 కోట్లు అయితే అందరికీ అయిపోతాయి. ప్రభుత్వాన్ని ఒట్టేనే భయపడుతుంది. 7,000 కోట్లు ఆఫీసర్లు భయపెడుతున్నారు ఆ స్కీమ్ ఎత్తేయాలని. 6,000 కోట్లు 7,000 కోట్లు కాదు, నువ్వు 2,500 కోట్లు ఇవ్వు, దశల వారీగా 2 సార్లు ఇవ్వు, మొత్తం ఫీజులు బకాయిలన్నీ అయిపోతాయి. అదేవిధంగా స్కాలర్షిప్లు రేట్లు పెంచక 8 ఏళ్ళు అయింది. 5,500 చాలా తక్కువ. ఇతర రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో 20,000 కోట్లు, 20,000, కర్ణాటకలో 15,000 సంవత్సరానికి స్కాలర్షిప్ ఇస్తారు. మనది 5,500 ఏ మూలకు సరిపోవు. ఇక్కడ కూడా 20,000 స్కాలర్షిప్లు పెంచాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థుల డిమాండ్ పరిష్కారం చేయకపోతే రాష్ట్రంలో ఏ మంత్రి ఏ ఎమ్మెల్యేను కూడా తిరగనీయం, ఎక్కడికక్కడ గెరావ్ చేస్తామని హెచ్చరిస్తున్నాం. వెంటనే పిల్లల యొక్క ఫీజులను